ఎటుపోయినావు కెమెరామ్యాన్? దా దగ్గర. ఓ ఇట్లా వేసేది దగ్గర నుంచి చూపియాలి. ఓకేనా? ఏం వేసినా ఇప్పుడు? ఏంటిది ఇది? అల్లం. అల్లం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? కారం. కారం. పసుపు ఎట్లా వేసినా ఏం కాదు. కారం ఎంత వేయాలి? ఎంత వేస్తా? ఒక 2 స్పూన్లు వేయాలి చాలు. ఒక 2 టేబుల్ స్పూన్లు. టేబుల్ స్పూన్స్ అంటే చాలు. టీ పెట్టేందుకు. నా వాయిస్ రావట్లేదని మమ్మీ మైక్ తీసుకోవాలి. నా కోసం మైకులు కొంటదట. చక్కెర కాదు, ఉప్పు. ఈ 2 సేమ్ ఉన్నాయి. నేను ఎప్పుడు చక్కెర ఎత్తా కూరల. మమ్మీ ఏమో చేస్తాంది నా వెనకాల. ఇగో 2 స్పూన్లు అయితే వేసిన ఉప్పు. అంటే కూర ఉండేది నేనే లేకు, మమ్మీ రానేది కూర కాదు. కలపనా? ఇంత చల్లగా ఉన్నది ఏంది? అల్లం కదమ్మా, ఫ్రిడ్జ్ లో నుంచి కదమ్మా. దాని కాళ్ళు ఎందుకు పట్టుకుంటాను? నేను దాని కాళ్ళు ఏం పట్టుకోవట్లేదు. అరే కింద అల్లం పడ్డదని కలుపుతుంటే లే, నా కాళ్ళు ఏం పట్టుకుంటాను? 2 ముక్కలు ఎత్తలే కానీ. అది పెట్టు, ఇది పెట్టు. ఎట్లా కలుపుతుండే చూడు మరి. డాడీ అది పెట్టు నోట్ల. అన్నం తినేటోళ్ళు కూడా అట్లా కలుపుకొని బియ్యం కలమంటున్నామా? అది కాదు డాడీ, కవర్లు ఉంది అది పెట్టు. అదా దాని చూడటానికి మమ్మీకి ఎట్లా ఉన్నది, కానీ పట్టుకొని పిక్కు దిగింది. thumbnail పిక్కు. అప్పుడు మంగూరులో ఉన్నప్పుడు సాధ్యాలు పడుకుంది కదా. కర్రీ నేనే వండాలంట. నువ్వే వండు, నువ్వు వండితేనే బాగుంటుంది. నేను వండితేనే బాగుంటుందా? అట్లా చూస్తావు వెనకాల చేరి. ఏమంటాను? నేనేమనట్లే. నెక్స్ట్ ఏం చేయాలి పెద్దోడా? రోజు నేను వండాను మరి. నెక్స్ట్ ఏం చేస్తావు? కళాయి పెట్టేసి ఆయిల్ పోసేసి. కోడిగుడ్డు తయారు మిశ్రమం. గుడ్ల షేర్ అంటే చూసినావా? అల్లకేళ్ళ నుంచి కోడిగుడ్డు వెళ్తుంది. నువ్వే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. ఇందులో వండుతాను, సరిపోతుందిగా. పెద్దోడు మొత్తం ఇవ్వాలి, వీడియో మొత్తం నువ్వే తీయాలి. ఎట్లా వస్తుంది ఏందనేది. హైట్ పైకి లేపలేకపోతుంది ఫోన్. స్టూల్ తెచ్చేసుకోపో, చిన్నది ఏదన్నా పీట కానీ స్టూల్ కానీ తెచ్చేసుకోపో. చెల్లె కాళ్ళ కాడ ఉండదు చూడు. ఏం చేస్తాను? అది గిన్నె గింతగానో మాడింది ఏమంటే. ఎంత కొంచెమే పెంచిన నేను. ఏమైంది? ఎట్లా పొగ వచ్చింది ఇందులో నుంచి. పొగ వచ్చిందా? మాడిపోయిన పొగ. ఏ వాసన వస్తాను. అగో అదే పొగ వచ్చింది. చాలా 4 చాలు కాలుతుంది గిన్నె. ఇప్పుడు పెంచనా? గిన్నె ఆయిల్ పోయకముందే గిన్నె పెట్టేసరికి మరి మారుతుంది కదా. దీనికి సంబంధించిన గంటే ఇదేనా? బియ్యం పోసుకోవాలి. అదే కడుగు, మరి అన్నం సరిపోదు. సరే నాకు కొంచెం కాళ్ళ కన్నా ఏమైంది? ఊరిలో వస్తాను ఇప్పుడు. నీ జాతికి ఒక గ్లాస్ చాలు.
ఇంకేం వేయాలి ఇలా? ఇంకేంటి మగ్గని బియ్యం పెట్టుకొని చికెన్ వండడు మర్చిపోయినట్టు వేయాలి. అందుకే అప్పుడప్పుడు ఉండాలన్న ఓకే. నేనే గీర కడుగు రాదు, అది గీర కూర్చో, గీరికి రాదు, లేకపోతే ఒక గడు కూర్చోపడదు. కావాలనే చెప్తుంది మా అమ్మ. ఈయనే ఉంది మరి నేనేం చేయను. గిన్నె పంచబడ్డట్టుంది. తీసుకోవాలి నిద్ర వస్తాను. ఎందుకు వస్తుంది నిద్ర వస్తుంది. మిశ్రమం ఉడికేటప్పుడు గ్యాస్ తగ్గించుకోవాలి. ఏంటిది అది? మిశ్రమం మిశ్రమం అంటే ఏమో అల్లం వేస్తాను మళ్ళీ ఇలా కొంచెం. ఇవా టీవీ టేబుల్ స్పూన్ చాలా చాలు. ఇంకొంచెం వేస్తా. అల్లం ఎంత వేస్తే అంత బాగుంటుంది. మరి ఎక్కువ వేసినా బాగుంది. టీవీ టేబుల్ స్పూన్ పసుపు. ఓ నేను ఇందాక అలా పసుపు వేయలే. వేయలేదా? ఏం కాదు ఇల్లు ఇక తాలింపు ఏది మాట్లాడుకుంటే టేస్ట్ చూసినా అయిపో మమ్మీ. మమ్మీ టేస్ట్ చూసినా అయిపో అంటున్నా. ముక్క ఇందాక అడిగింది కానీ తినలేదు. చూసినా మరి ఇల్లునే అన్ని ఇరికి ఎక్కువ పెట్టుకుంటుంది. పసుపు ఎక్కువ వేస్తున్నా ఇలా, లేకపోతే మళ్ళీ లేసి కలపనా మరి ఇప్పుడు. మళ్ళా కలిపి మళ్ళీ కడుక్కో. అందుకే అందులో వేసే మళ్ళీ లేట్ అయితే పొద్దున లేట్ ఏం కాదు, వాళ్ళు టైంకే లేస్తారు. లేస్తే రేపు ఏంటివి? ఏంటి మండే. రేపు మండే అంటే ఎగ్జామ్స్. దానికి ఏంటిది అని అడుగుతాను అట్లా. మీ అమ్మ దగ్గర మాట్లాడిపోతాడు, నువ్వు కూడా అర్థం కాకుండా. రేపు ఏంటిది అంటే రోజు ఏంటిది అని అర్థమైంది నాకు. వేసేస్తున్నా చికెన్ వేస్తాం. అది కూడా దాన్ని ఇప్పుడు వేయాలా తర్వాత వేయాలా? ఎగ్ స్టమక్. ఎగ్ స్టమక్ కొద్దిసేపు దీన్ని ఆయిల్లో మట్టించినాక కూరని తర్వాత ఎగ్ కమింగ్ స్టమక్. ఎగ్ కమింగ్ స్టమక్. ఏం కమ్మీకో ఏం స్టమక్కో. గిన్నె ముద్దాడింది. నీకేమైంది? గిన్నెతో ఇట్లా ఇట్లా అనొచ్చు కదా. నాకేం కాదు, డాడీ అంటారు. లోపల కడుగుతానేమేంది బయట కడగక? బయట ఎన్నిసార్లు తిరగాలి, రమ్లో లేవు నీకు కూడా. లోపల ఇవేనే దీని మీదకి మూతం దేవులాడాలి. ఇక మూత క్యాప్ అనే ఉంది. క్యాప్ అని అంటారు. ఇది ప్లేట్గా దీని మీద పట్టే క్లాప్. అదే క్లాప్. క్యాప్ క్యాప్. దిస్ ఈస్ క్యాప్. వద్దులే అదే పెట్టేసి. అన్నం పెట్టుకొని తింటే ప్లేటు, కూర అనేటప్పుడు దీని మీద పెడితే ప్లేటు. దాని మీద మూత. దీన్ని ఎప్పుడు వేయాలి? వాటర్ ఉన్నాయి ఎక్కువ. దీన్ని ఎప్పుడు వేయాలి? దీన్నా అది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాతకి మనం వాటర్ పోస్తున్నాం కదా, అప్పుడు వేసేస్తే అది ఉడుకుతుంది. ఇదేం పాపం చేసింది? ఇది కూడా ఆయిల్లో మగ్గుతా అయిపోగా. మరి ఇది చిట్లదు. మరి కలిపేదాన్ని బట్టే ఉంటుంది. మరి అదే మరి కలుపుతా అంటే అది పోతా ఉంటుంది. ఇప్పుడే వస్తుంది, తర్వాత వేయచ్చు.
ఒకసారి గుర్తుంది బాగానే పోస్తుంది సరే పోసిన ఉడికినట్టే అనిపిస్తుంది. ఉడికింది. ఉడికినట్టే ఈసారి చాలు కదా, ఎక్కువ ఉన్నా బాగుంటుంది. ఉడికినట్టే చాలు అలా గుంజుకుంటుంది, ఉన్నది గుంజుకుంటుంది సార్ చాలుగా. బంద్ చేద్దాం. హైట్ సెట్ అవ్వట్లే కదమ్మా. డాడీ ఏమో అంత ఎత్తున్నారు, ఏమో ఎత్తుతుంది. చపాతీలు, అన్నం అయింది. బందేనా మరిగా ఉడికినట్టేగా. చూసినావా, చెక్ చేసినావా? బాగానే తిందాం ఇక. ఆకలి అవుతాను, పిచ్చమ్మకి నిద్ర వస్తాను. దానికి పని చెప్పిన ఎందుకు ఏం చెప్తాను. దీనిలో బెడ్ మీద దీనిలో ఏమని చెప్పిన చేసి వచ్చింది. రిచ్ నిద్ర వస్తుంది అమ్మ. ఇక అన్నీ తెచ్చి ఆడబెట్టండి. ఇక వాటర్ తీసుకో, అక్క పోస్తుంది. బాటిల్లో చెంబులో పెట్టండి, సరిపోట్లేవు వాటర్. ఆడబెట్టుకో. వాటర్లో పోసిరా పోసింది. మీకు ఒక గ్లాస్ చిన్నది. గ్లాసా ఇదేనా? మూత పెడతలే నేను కానీ రెండుగా. పిచ్చమ్మకి నిద్ర వస్తుంది. అన్నం తినే ముందు అన్నం తినే ముందు వాటర్ తాగొద్దు, తెలుసు కదమ్మా. ఇదేనా మూత? పెట్టేసే. కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సరే అన్నాము. కర్రీ అన్నం గిన్నె మీద మూత పెట్టు. ఎందుకు చల్లారుతుంది అది ఆ గిన్నె. లేట్ అయింది, వాళ్ళకి ఆకలి అవుతుంది. నిలవపోయినా ఓకే. బాయ్ ఫ్రెండ్స్. నీ